హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెంగళూరు పిల్ల. సో ఈరోజు అయితే మాత్రం నేనైతే డాబా స్టైల్లో అయితే మాత్రం బటర్ ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లకు అయితే వెళ్ళిపోద్దాము. ఫస్ట్గా ఇక్కడైతే నేను ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 ఎండుమిర్చి, ఒక 4 లవంగ ముగ్గలు అయితే వేసేసాను. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం కొంచెం అల్లం ముక్క, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా చాప్ చేసి అయితే మాత్రం దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం ఒక 3 పెద్ద టమోటోస్ అయితే సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకుని దీంట్లోకి కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టించుకొని ఒక 5 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఈ టమోటోస్ మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ కాశ్మీరీ పౌడర్ అయితే నేనైతే యాడ్ చేశానండి. ఈ కాశ్మీరీ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కర్రీ అయితే మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది బాగా ఏగిన తర్వాత దీన్ని అయితే మాత్రం సైడ్ అయితే తీసి చల్లారి పెట్టేసుకుని మిక్సీకి అయితే పట్టించేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా పట్టించేసేవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఇది మంచిగా హీట్ ఎక్కాక దీంట్లోకి అయితే మాత్రం కొంచెం సాల్ట్, అలాగే ఉప్పు, కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసానండి. ఇది మంచిగా మాడిపోకుండా కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే మాత్రం దీంట్లోకి అయితే యాడ్ చేసేసేవాలి. వీటిలోనే ఒక 2 మినిట్స్ అయితే మాత్రం ఎగ్స్ని అయితే మాత్రం మంచిగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లోకి అయితే కొంచెం సోంపు, అలాగే కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఒక 2 ఆనియన్స్ని అయితే మంచిగా సన్నగా ఫైన్ లాగా చాప్ చేసి అయితే వేసేసుకోవాలి. ఈ ఆనియన్ని మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి అయితే మాత్రం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నార్మల్ కారం అయితే వేసేసి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసేయండి. ఈ మసాలాస్ని అయితే మంచిగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసేయండి. దీన్ని మాత్రం అస్సలు మన కారప్పుడు అయితే మాత్రం మాడిపోకూడదు. తర్వాత దీంట్లోకి అయితే మాత్రం మనం ముందుగా ఫైన్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే మాత్రం యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసేయండి. తర్వాత మన కర్రీకి ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే మాత్రం మనమైతే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడనైతే మాత్రం నేను చపాతీకి చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఒక 2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశానండి. అది యాడ్ చేశాక దీన్ని అయితే మాత్రం మంచిగా అంటే ఒక ఆయిల్ బయట వచ్చే వరకు అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం మంచిగా కుక్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి అయితే కొంచెం అంటే కొంచెము ఇది కస్తూరి మేతి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి కర్రీ అయితే మాత్రం నేను వేసిన ఆయిల్ అయితే ఎంత చక్కగా అయితే పైకి వచ్చేసిందో. ఇప్పుడైతే దీంట్లోకి అయితే మాత్రం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడరు, అలాగే దీంట్లోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసేసాను. దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసేసి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి దీన్ని అయితే మాత్రం ఒక 10 మినిట్స్ అండి లో ఫ్లేమ్లో అయితే మాత్రం మంచిగా కుక్ చేసుకోవాలి. అయితే మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అస్సలు మాడిపోకూడదు. చూడండి ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కర్రీ అయితే మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. టేస్ట్ విషయానికి వస్తే మాత్రము అస్సలు అంటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే లాస్ట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదండి. చిన్న కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్